హనుమకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్లో యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. చెప్పులను క్యూ లైన్లో పెట్టి రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. పొలం పనులు వదులుకుని రోజంతా తిప్పలు పడుతున్నారు. ఇక వ్యవసాయ పనులు సీజన్ కావడంతో వరి నాట్లు వేసే ముందు పొలంలో యూరియా చల్లి వరి నాట్లు వేస్తున్నారు. అయితే పత్తి పంటలకు యూరియా ఎంతో ముఖ్యం. గతంలో ఫర్టిలైజర్ షాపుల్లో యూరియా దొరికేది, కానీ ప్రస్తుతం యూరియా దొరకకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. యూరియా కోసం ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న వ్యవసాయ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. సర్వపూర్ విలేజ్ మాకు 2 ఎకరాల వ్యవసాయం భూమి మేము పత్తి పెట్టినాం. ఇంతవరకు 2 బస్తాలు దొరకలేదు. యూరియా కొరకు వస్తే పొద్దున 6ంటికి వచ్చినాము. లైన్ ఉన్నాయి, 2 బస్తాలు ఇస్తా అంటారు. 2 బస్తాలు 2 ఎకరాలకు సరిపోదు. ఎకరాన 1 బస్తా ఇస్తారా? ఎకరాన మినిమం 2 బస్తాలు వేసేది. ఆటోలకు పైసలు ఇస్తే వాళ్ళు తెచ్చి ఇంటికాడ వేసేది. ఇట్లా లైన్కి వచ్చి నిలబడాలంటే ఏం నిలబడతాం? పని చేసుకుంటే మాకు అది అయ్యేది. అన్నం గదిలి పెట్టుకొని పొద్దున 6ంటికి ఇట్లా పని చేసుకొని ఆడోళ్ళు వస్తేనే టక్కున లైన్ వస్తుంది. ఆడోళ్ళకైతే టక్కున అయిపోతుంది అంటే ఆడోళ్ళని తీసుకొని వచ్చింది మగవాళ్ళు. పొద్దున వచ్చి 6ంటికి వచ్చి నిలబడ్డాం. ఇంతవరకు అయిపోలే. 12 అయితే అది మాకు వాటర్ లేవు, తినడానికి టిఫిన్ దగ్గర లేదు, వాటర్ సప్లై కూడా చేయలేదు గవర్నమెంట్. ఇట్లా ఇబ్బంది పెడతారు గవర్నమెంట్. ఇబ్బంది అయితే మా పరిస్థితి ఏంటి? వ్యవసాయం రైతే రాజు అంటాను. రైతు రాజు ఎక్కడ? ఇదేనా రైతు రాజు? రైతు మా గ్రామం సర్వాపురం మండలం నడికూడే. మాకు పొద్దున యూరియా బస్తాలకు వచ్చిన 6 గంటలకు ఇప్పటి వరకు బస్తాలు ఇవి దొరకలేదు. చెప్పులు లైన్లో పెట్టి ఉన్నాం. ఇప్పటికెళ్ళి అన్నం లేదు, నీళ్లు లేవు, ఏమి లేకుండా ఈ రైతులందరం వచ్చి ఇక్కడ పడిగాపులు కాకుండా ఉంటున్నాం. యూరియా బస్తాల గురించి మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు మనిషికి 2 బస్తాలు ఇస్తానని ఇప్పుడు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఇవ్వలేదు. రైతులందరూ ఇబ్బంది పడుతున్నాము. మాకు తొందరగా ప్రతి విలేజ్కి బస్తాలు పంపించి సీఎం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాము. సర్వపూర్ విలేజ్ మాకు 2 ఎకరాల